మొన్న రాజమౌళి గారు ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవుడంటే నాకు నమ్మకం లేదు అని మాట్లాడినరో ఆయన ఉన్న స్థానానికి అది మాట్లాడాల్సిన విషయం కాదు. నువ్వు ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద నీ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నావు, చేసుకో, తప్పులేదు. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా తెలుగు దర్శకుడు, మా భారతదేశ డైరెక్టర్కి ప్రపంచవ్యాప్తంగా మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు వచ్చినప్పుడు రాజమౌళి గారు గెలిస్తే మేము గెలిచినాం అన్నట్టు ఫీల్ అవుతున్నాం. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నువ్వు గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఒక ఈవెంట్ జరుగుతున్న సమయంలో నువ్వు నీ సినిమా గురించి ప్రమోట్ చేసుకో, నీ సినిమా బడ్జెట్ చెప్పుకో, నీ సినిమా రేపు పొద్దున ఏం చేయాలనుకుంటున్నావో, ఏం ప్లాన్ చేస్తున్నావో జనాలకు వివరించు, తప్పులేదు. కానీ నువ్వేదైతే మొన్న స్టేట్మెంట్ వాడినావు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, అసలు ఇవి మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు. ఆ చిన్న స్థాయి వ్యక్తి కూడా ఇంత నీచంగా కూడా నీలాగా అంత దిగజారు మాటలు ఎవడు మాట్లాడాడు. అక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది రాజమౌళి? నీకు అసలు ఆ సందర్భం ఏముంది అంటున్నా. నువ్వు పోయింది సినిమా ప్రమోషన్ కోసము. నువ్వు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను ఆయన నమ్మని ఈయన నమ్మకని నమ్మకు, నేను ఎవరు నమ్మమంటలేడు. కానీ అది చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటున్నా. దీన్ని మాత్రం హిందూ సమాజం నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఇప్పటికన్నా రాజమౌళి నువ్వు తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేని ఎడల దీన్ని శ్రీరామ్ దళ్ తీవ్ర స్థాయికి తీసుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మేము ఉపేక్షించేది లేదు. ఇకనైనా నువ్వు బుద్ధి మార్చుకో, నీ బుద్ధి చూపించకు. కళ్ళు నెత్తి మీదకి వచ్చి నీకు 4 సినిమాలు తీసి గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఆస్కర్ వచ్చినప్పుడు మేము కూడా సంతోషపడ్డా మావనికి వచ్చిందని చెప్పి. కానీ అంత పెద్ద సినిమాలు తీస్తూ నువ్వు ఒక చిన్న వ్యక్తిలా ప్రవర్తిస్తున్నావు. ఈ చీప్ థాట్స్ని పక్కన పెట్టి నువ్వు తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని శ్రీరామ్ దళ్ డిమాండ్ చేస్తున్నది.